ఒకప్పుడు పూర్వకాలంలో చీరలు ఎలా అమ్మేవాళ్ళు? ఆ సుబ్బారాయుడు గారు సైకిల్ మీద వచ్చి టింగ్ 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 అని బెల్లు మోగించగానే ఒక చోట ఆడవాళ్ళందరూ గుమ్ముగూడి ఈ చీర ఎలా ఉంది, ఈ డిజైన్ ఎలా ఉంది అనుకుంటూ చూసుకుంటూ ఇంట్లో వాళ్ళందరికీ చూపించి ఏదైనా చీర నచ్చితే ఒకటి తీసుకొని అప్పుడైతే ఎంతండి, రూపాయో 2 రూపాయలో ఇచ్చి ఏ కాటన్ శారీయో కొనుక్కుండేవాళ్ళు. అదే ఇప్పుడైతే గనక ఏ మీషోలోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో టింగ్ అని మెసేజ్ రాగానే ఓపెన్ చేయగానే డిస్కౌంట్లు, ఆఫర్లు, ఆషాఢం సేల్, ఆ సేల్, ఈ సేల్ అన్నీ పోంగా ఏదో నచ్చింది ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోను, లేకపోతే సిఓడి చేయను, కార్డులు గీకను, ఏదో ఒక విధంగా ఆర్డర్ పెట్టేసుకొని మీ ఇంటికి తెచ్చేసుకుంటున్నారు. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? అప్పటికి ఇప్పటికి ఏది మారలేదండి. ఇప్పుడు కూడా మీ ఇంటికే వచ్చి సేల్ చేస్తున్నాం, అప్పుడు కూడా ఇంటికి వచ్చే సేల్ చేసేవాళ్ళం. బిజినెస్ స్ట్రాటజీ అయితే మారలేదండోయ్. చూసారా? తరాలు మారినా బిజినెస్ అయితే మారలేదు. మేము ఇప్పుడు మీ ఇంటికి వచ్చి సేల్ చేస్తున్నాము ఆన్లైన్లో. తప్పకుండా మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. కొత్త షాప్కి అయితే వచ్చేసాను. సో కొత్త కలెక్షన్ అయితే వస్తుందండి. తప్పకుండా ఫాలో అవ్వండి. చూడండి, చూస్తున్నారు కదా. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.